హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు డ్రామా వరల్డ్. ఈరోజు నేను ఎపిసోడ్ 1 25-21 కంటిన్యూషన్ చెప్తాను. అక్కడ కోయిరంతో స్పెషల్ మూమెంట్ అయిన తర్వాత మన నాహిదోకి ఇంకో ఐడియా వస్తుంది. అదేంటంటే తిను మైనర్ కదా, సో క్లబ్కి వెళ్తే ఖచ్చితంగా పోలీస్ పట్టుకుంటాడు, ఖచ్చితంగా అరెస్ట్ అవుతాను, అప్పుడు ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు అని అనుకుంటుంది. ఫుల్ కొత్త స్టైల్ మేకప్తో వింతగా రెడీ అయి వెళ్తుంది. ఎలా అయినా ఈసారి తేల్చేయాలి, ఖచ్చితంగా ఈసారి పోలీసులకు దొరికిపోవాలి అని. ఎంట్రన్స్లోంచి వెళ్ళగానే అన్నీ చాలా కొత్తగా వింతగా కనబడుతూ ఉంటాయి. ఏంటి ఇలా తాగుతున్నారు, ఏంటి ఇలా తిరుగుతున్నారు రా బాబు అని అనుకుంటూ ఉంటూ ఒక్కడొక దగ్గర కూర్చుంటుంది అలా. అప్పుడు సడన్గా ఒక వెయిటర్ వస్తాడు. వాడు వచ్చి డైరెక్ట్గా చేయి లాక్కొని వెళ్ళిపోతాడు. మీది ఈ ప్లేస్ కాదు, వేరే ప్లేస్ అని అంటాడు. ఏంటి ఎక్కడికి లాక్కి వెళ్ళిపోతున్నాడు అబ్బా అని తీరా చూస్తే అది వేరే రూమ్లా ఉంటుంది. ఆ రూమ్లో కొంతమంది తాగుతూ ఉంటారు. ఫుల్గా పొగ, అసలు ఊపిరి ఆడదు పాపం నాహిదోకి. మళ్ళీ ఆ మంది యొక్క స్మెల్ అన్నీ కొత్త కదా, సో చిరాక్గా ఉంటుంది. ఏంటి వీళ్ళు అని తీరా చూసేసరికి అక్కడ బేకీజిన్ ఉంటాడు. బేకీజిన్ని చూడగానే నాహిదో అనుకుంటుంది, వీడేంటి ఇక్కడున్నాడు, ఈసారి కూడా ప్లాన్ పోతుందో ఏంటో అని అనుకుంటుంది. ఇంతలోగా వాళ్ళ గ్రూప్లో ఒకరు అడుగుతారు, ఈ అమ్మాయిని చూస్తే హై స్కూల్ అమ్మాయిలా ఉంది, ఇక్కడికి ఎందుకు వచ్చింది అని. అప్పుడు నాహిదో అంటుంది, నేను మీలాగే తాగడానికి వచ్చాను అని. అయితే ఇక్కడికి వచ్చి కూర్చో అని అంటాడు ఒకడు. వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుంటుంది. అప్పుడు అందులో ఒకడు అంటాడు, కూర్చుంటే కూర్చున్నావు కానీ నీ ఏజ్ ఎంత చెప్పు, చూడడానికి చాలా చిన్నపిల్ల ఉన్నావు అని అంటాడు. అప్పుడు నాహిదో అంటుంది, నేనేం చిన్నపిల్లని కాదు, నేను స్కూల్ స్టూడెంట్ని అస్సలు కాదు, నేను ఇది తాగొచ్చు కదా అని చెప్పి ఒక బాటిల్ అందుకుంటుంది. ఇంతలోగా పక్కనోడు అంటాడు అనమాట, నీకు ఇక్కడ అబ్బాయి ఉన్నాడు, నేను వేస్తానులే ఆగు అని. వాడు ఇలా వేసి అందిస్తాడంతే, బేకీజిన్ లాక్కొని తాగేస్తాడు. అప్పుడు బేకీజిన్ అంటాడు అనమాట, తిన్ని బయటికి పంపించండి, ఉన్న మూడంతా పాడు చేయకండి అని. మనం అందెందుకు తనకు ఫ్రీగా ఇవ్వడం, వద్దు పంపించేయండి అని అంటాడు బేకీజిన్. అప్పుడు అటువైపు వాడు అంటాడు అనమాట, అవును కదా, నువ్వు అన్నీ కోల్పోయావు కదా, నీతోనేం బిల్లు కట్టించనులే, మీ ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి వచ్చింది, అందుకు ప్రతి ఒక్కరూ అలాగే పిసినారోళ్ళ ఉంటారని అనుకుంటున్నావా ఏంటి? అయినా నువ్వు ఇక్కడికి వచ్చింది మందు తాగడానికి అయితే కాదు, నన్ను ఏదో హెల్ప్ అడగడానికి వచ్చావు, ఇంతకీ ఎప్పుడు అడుగుతావేంటి అని అంటాడు. అప్పుడు నాహిదోకి ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇంకో గ్లాస్ అందుకుంటుంది. అప్పుడు దాన్ని పక్కకు తోసేసి బేకీజిన్ అడుగుతాడు, లెగు పదా వెళ్దామని. అప్పుడు నాహిదో అంటుంది, నాకు ఇక్కడ చాలా పెద్ద పని ఉంది, నువ్వు వెళ్ళు అని. కానీ ఏం వినిపించుకోకుండా చెయ్యి పట్టుకొని లాక్కొని వచ్చేస్తాడు. అయితే ఆ ఫ్రెండ్ ఏమో కాలు అడ్డుగా పెడతాడనమాట. తను ఉండాలనుకుంటుంది కదా, నువ్వు వెళ్ళిపో, తను మాతో ఎంజాయ్ చేస్తుంది అని. కాల్ తీ అంటాడు. ఆడు తీయడు, తప్పని అనుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ అంటాడు, నేను ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తాను అయితే అని. అప్పుడు నాహిదేమో చెయ్యి అని అంటుంది. అప్పుడు ఆ ఫ్రెండ్ అంటాడు, తను ఖచ్చితంగా మైనరే, ఒక మైనర్ క్లబ్కి అస్సలు రాకూడదు, తను వచ్చింది, సో పోలీసులు వచ్చి తను అరెస్ట్ చేస్తారు, ఇది ఓకేనా అని అంటాడు. అప్పుడు బేకీజిన్ అంటాడు, మర్యాదగా తిన్నగా ఉండు అని. అప్పుడు వీడు మళ్ళీ అంటాడు అనమాట ఈ ఇంకో ఫ్రెండ్, అయితే ఆ అమ్మాయిని పోలీసులకు అప్పగించడం, లేకపోతే మనందరం కలిసి తాగడం, ఏం కావాలి అని. అప్పుడు బేకీజిన్ అంటాడు, నువ్వు నా మాట వినవు కదా, అయితే అందరం కలిసే వెళ్ళిపోదాం అని చెప్పి ఫైర్ అలారంని కొడతాడు. ఆ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి అంటాడు, నువ్వు చాలా మారిపోయావురా, మీ ఫ్యామిలీ అంతా అప్పులైపోయారా అని అంటాడు. అప్పుడు బేకీజిన్ అంటాడు, నేనా మారిపోయింది, నువ్వు ఒక మంచి ఫ్రెండ్ అని అనుకున్నాను, మా అమ్మ నాన్న అప్పులైపోవడం వల్ల జరిగిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఇదే, మీరు ఎంత ఎదవలో నాకు ఇప్పుడు తెలుస్తుంది, ఇంక బాయ్ అని చెప్పి నాహిదోని పట్టుకొని వెళ్ళిపోతాడు. జనాలంతా నిజంగా ఫైర్, నాకు ఫెన్సింగ్ ఆడకపోతే పిచ్చొచ్చేస్తుంది, కానీ మా అమ్మేమో వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయనంటుంది, మా పాత కోచ్ అన్నారు నా కళలన్నిటిని ఈ కాలమే పాడు చేసేస్తుంది అని, కానీ ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా, నువ్వు నన్ను చేయనివ్వట్లేదు అని అంటుంది. అప్పుడు బేకీజిన్ అంటాడు, నువ్వు అనుకుంటున్నావు ఈ కాలమే నీ కళలన్నిటిని పాడు చేసింది అని, ఈ టైమే నీ కళలనే కాదు, మనీని, ఫ్యామిలీని, ఒక్కోసారి ఈ మూడింటిని కూడా తీసుకెళ్ళిపోవచ్చు, ఎప్పుడు ఎలా ఉంటుందో కాలం తెలీదు, ఈరోజు IMF వల్ల ఇలా జరిగింది, రేపు ఏమవుతుందో తెలీదు, ఇప్పుడు కూడా నా వల్ల నీ ప్లాన్ పాడవలేదు, ఇది పాడైపోయే ప్లానే నువ్వు వేసావు, ఇంకేదైనా కొత్త ప్లాన్తో రా అని చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏదో గుర్తొచ్చి వెనక్కి వస్తాడు, నీ బొమ్మ నేను నిరగొట్టాను అంటున్నావు కదా, సో నేను నీకు డబ్బులు పే చేయాలి, దానికి బదులు నీకు ఇంకోటి ఇస్తారా అని చెప్పి తీసుకెళ్తాడు. నాహిదోకి ఫుల్ హౌస్ అనే కామిక్ చాలా ఇష్టం, సో అది ఫ్రీగా ఇచ్చేస్తాడు. ఇంతకీ నీ ఏజ్ ఎంత అని అడుగుతుంది నాహిదో. అప్పుడు బేకీజిన్ 22 అని అంటాడు. ఏంటి 22నా,
నువ్వు ఇంకా 20 అనుకున్నా, నువ్వు చాలా పెద్దోడివి. నేను ఇప్పటి వరకు నీతో చాలా రూడ్గా ఉన్నానే, పోన్లే అన్నిటికీ సారీ అని చెప్తుంది నాహిదో. అప్పుడు బేకిజిన్ అంటాడు, పోనీ ఇప్పటి నుంచైనా తిన్నగా రెస్పెక్ట్ ఇవ్వు అని. అప్పుడు నాహిదో అంటుంది, మనం ఆ ఫేజ్ దాటేసాంలే అని అంటుంది. అప్పుడు బేకిజిన్ అంటాడు, నువ్వు నీ డ్రీమ్ని పూర్తి చేసుకోవడానికి నీకు మంచి ఐడియానే ఉంది, కానీ ఆ ప్లానే కరెక్ట్ కాదు. నీ నుంచి నేను చాలా నేర్చుకోవచ్చు. నువ్వు పోయింది అని అనుకోకుండా మళ్ళీ ట్రై చేస్తున్నావు చూడు, అది నాకు చాలా నచ్చింది. నేను కూడా అదే ట్రై చేయాలి అని అంటాడు బేకిజిన్. అప్పుడు నాహిదో అంటుంది, మీ ఫ్యామిలీ నిజంగా అప్పుల పాలయ్యారా అని. అప్పుడు బేకిజిన్ అంటాడు, మొత్తం టోటల్గా పోయింది అని అంటాడు. బేకిజిన్ అడుగుతాడు, నీకు ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం ఆ ఫుల్ హౌస్లో అని. అప్పుడు నాహిదో అంటుంది, రైడర్ అని. అవును, రిచ్గా ఉంటే ఎవరికైనా ఇష్టమేలే అని అంటాడు బేకిజిన్. అప్పుడు నాహిదో అంటుంది, రిచ్గా ఉన్నాడని కాదు, చాలా క్యూట్గా ఉంటాడు, అందుకే ఇష్టం అని అంటుంది. ఇక వెళ్తా బాయ్ అని వెళ్తుంది. అప్పుడు బేకిజిన్ అడుగుతాడు, నీ పేరేంటి అని. అని అంటే, బుక్లో ఎంటర్ చేయాలి కదా అందుకే అని. అప్పుడు నాహిదో అని చెప్తుంది. అలాగే బేకిజిన్ కూడా అడుగుతుంది, నువ్వు అడిగావు కాబట్టి నేను ఖచ్చితంగా అడగాలి, నీ పేరేంటి అని. అప్పుడు బేకిజిన్ అంటాడు, నా పేరు బేకిజిన్ అని. ఇంటికి వచ్చి మళ్ళీ ఆన్లైన్ చాటింగ్లో చాట్ చేస్తూ ఉంటుంది. నాకు మా అమ్మకి చెప్పే ధైర్యం లేదు, కానీ ఎలాంటి గొడవల్లోకైనా వెళ్ళిపోయే ధైర్యం ఉంది అని. అప్పుడు ఆ ఎంజాయ్ మీ రిప్లై ఇస్తుందో ఇస్తాడో తెలీదు. ఏమనంటే, మన ఇద్దరం ఒకసారి కలుసుకుంటే బాగుండు అని పెట్టిన తర్వాత మళ్ళీ పెడుతుంది, వద్దొద్దులే మనం నిజంగా ఇన్ పర్సన్ కలుసుకుంటే ఇంత హానెస్ట్గా ఉండలేమేమో. అప్పుడు నాహిదో అంటుంది, నీకే కాదు నాకు కూడా చూడాలని ఉంది. నువ్వు ఎలా ఉంటావు, నీ డ్రీమ్ ఏంటి, నువ్వేం చేస్తూ ఉంటావు, నువ్వు అసలు ఏ సిటీలో ఉంటావు, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అని అంటుంది నాహిదో. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నాహిదో వాళ్ళ అమ్మని అడగడానికి ఫిక్స్ అవుతుంది. ఇలా చెప్తుంది, నేను మిమ్మల్ని ఆల్రెడీ అడిగాను నన్ను ట్రాన్స్ఫర్ చేయండి స్కూల్ నుండి అని. నాకు తెలుసు నేను ఫెన్సింగ్లో అంత బాగా చేయట్లేదు అని. నేను చాలా ట్రై చేస్తున్నాను, నేను నా టెక్నిక్స్ కూడా నేర్చుకుంటున్నాను. మీరు హెల్ప్ చేస్తే బాగుంటుంది, ప్లీజ్ ఎలాగైనా నన్ను స్కూల్ ట్రాన్స్ఫర్ చేయండి అని. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, ఏంటి నువ్వు ట్రై చేస్తున్నావా, నువ్వు కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటున్నావా, అసలు నువ్వు ప్రాక్టీస్ అయినా తిన్నగా చేస్తున్నావా, ఆగు నీకు చూపిస్తా అని చెప్పి వేరే రూమ్కి వెళ్తుంది. నాహిదో ఆ రోజు నైట్ వేసుకున్న బట్టలని తీసుకొచ్చి చూపిస్తుంది. ఇవేంటి, ఇవి ఎక్కడికి వేసుకొని వెళ్ళావు, ఈ డ్రెస్సులు నిండా మందు సిగరెట్ వాసన వస్తుంది, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. క్లబ్కి వెళ్ళాను అని అంటుంది నాహిదో. అది వినగానే వాళ్ళ అమ్మ షాక్ అవుతుంది. నీకు అసలు ఎందుకు ఇలా చేయాలనిపిస్తుంది, నువ్వు అసలు ఆడపిల్లవేనా, నీకు బుర్ర పనిచేయట్లేదా అని తిడుతుంది. అప్పుడు నాహిదో అంటుంది, నన్ను ఏం చేయమంటారు, నాకేం చేయాలో అర్థం కాలేదు, మిమ్మల్ని ఎంత బ్రతిమలాడినా మీరేం ఒప్పుకోలేదు, అందుకే నేను అలా ప్లాన్ చేశాను. క్లబ్కి వెళ్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, అప్పుడైనా నేను ట్రాన్స్ఫర్ అవ్వచ్చు కదా స్కూల్ అని అనుకున్నాను అని అంటుంది నాహిదో. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, నేను ఇదంతా నమ్మాలా, అసలు నువ్వు చిన్నప్పుడు ఎలా ఉండేదానో నీకేమైనా గుర్తుందా, నువ్వు టాలెంట్తో పుట్టిన అమ్మాయివి అని అన్నారు, నీ ఏజ్లో నీ కన్నా బాగా ఎవరు ఆడేవారు కాదు, కానీ ఇప్పుడు నువ్వు ఇంకా ఆ చిన్న పిల్లల్లాగే ఉండిపోయావు, ఏమాత్రం ఎదగలేదు, ఏమాత్రం నువ్వు టెక్నిక్స్ నేర్చుకోలేదు. ఇది కాకుండా అప్పుడు నన్ను ఓదార్చేది ఆ ఫుల్ హౌస్ కామిక్కే, మీరెప్పుడూ నాకు తోడుగలేరు, నేను ఎన్ని కష్టాలు పడినా మీరు నాకు తోడుగలేరు, నేను ఎంత ఇబ్బంది పడినా మీరు నాకు తోడుగలేరు, సో మీరెవరు నా కామిక్ని చింపడానికి, మీతో మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదు, మీతో మాట్లాడే బదులు నేనే వెళ్ళి ఆ క్లబ్లో అరెస్ట్ అవుదాం అనుకున్నాను, దీంతో అయినా మీకు అర్థం అవ్వాలి కదా మీతో ఉంటే నేను ఎంత ఇబ్బంది పడతాను, నాన్న చనిపోయినప్పటి నుంచి నేను ఒంటరిదానిలాగే బతికాను అని చెప్పి వెళ్ళిపోతుంది అక్కడి నుండి. తన కామిక్ బుక్ ఎలా ఉందా అని చూసుకుంటూ ఉంటుంది. మొత్తం నలిగిపోయి చిందరవందరగా ఉంటుంది. ఒక పేజ్ అయితే ఏకంగా చిరిగిపోతుంది. ఎక్కడుందా అని చూస్తే అది నీటిలో తేలుతూ ఉంటుంది. వెంటనే దాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు ఈ కామిక్ బుక్ని ఎలా బాగు చేయాలి, మొత్తం నలిగిపోయింది, ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ కూడా డ్యూటీకి వెళ్తుంది. నాహిదో వాళ్ళమ్మ వాళ్ళ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కార్లో ఒకరికి ఫోన్ చేస్తుంది, హాయ్ నేను షింజేక్యూని, ఎలా ఉన్నావు, చాలా రోజులైంది మాట్లాడి అని. అక్కడ సీన్ కట్ అవుతుంది. తర్వాత నాహిదో ఆ కామిక్ బుక్ని ఒక్కొక్క పేజెస్ని ఇస్త్రీ చేస్తూ ఉంటుంది. నాహిదో ఇలా అనుకుంటూ ఉంటుంది, మొత్తం పోయింది, ఇది ఎవరైనా అసలు కామిక్ బుక్. తర్వాత ఆ కామిక్ బుక్ రిటర్న్ చేయడానికి నైట్ టైం వెళ్తుంది. తీరా చూస్తే షట్టర్ డౌన్ చేసి ఉంటుంది. సో అందులో వేసేద్దాం ఆ స్లాట్లో అని చెప్పి వేసేస్తుంది. ఆ బుక్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అనమాట, తీసుకోండి ఉంచండి అని.
షట్టర్ ఇలా ఓపెన్ చేసుకొని బేకిజిన్ బయటకు వస్తాడు. ఈరోజు బాగా లేట్ అయిపోయింది కదా అని అంటాడు. అవునండి, బుక్ తీసుకోండి, గుడ్ నైట్ అని చెప్పి పారిపోతుంది నాహిదో. అప్పుడు బేకిజిన్ అనుకుంటాడు ఏమైంది తనకి అని. అలా ఆ కామిక్ బుక్ని ఓపెన్ చేసి చూస్తాడు. తీరా చూస్తే ఆ బుక్లో పేజెస్ చిరిగిపోయి ఉంటాయి. ఆ చిరిగిపోయిన పేజెస్ని నాహిదోనే గీసేస్తుంది. గీసిన వాటికి ప్రింటింగ్కి తేడా తెలుస్తుంది కదా. గట్టిగా పిలుస్తాడు, ఓ ఈ నాహిదో ఏంటిది అని. ఆ పేజెస్ని చూడగానే నాహిదో ఏడుపు మొదలు పెడుతుంది. ఇంక ఏడుస్తూ ఆ స్టోరీ అంతా చెప్తుంది. మా అమ్మ ఇలా తిట్టి కామిక్ బుక్ని చింపేసింది. ఇప్పుడు నాకు కట్టడానికి నా దగ్గర పాకెట్ మనీ కూడా లేదు. అందుకే ఏదో అలా మేనేజ్ చేసి గీసేసాను. సైలెంట్గా వచ్చి బుక్ అందులో వేసి వెళ్ళిపోదాం అని. ఏంటి పిల్ల చదువు అని ఎంత నవ్వుకుంటాడో. నెక్స్ట్ డే కోచ్ యాంగ్ గ్రౌండ్లో వెళ్తూ ఉంటారు. నాహిదో అక్కడే ఉండి ఆవిడ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు ఇక్కడ పొద్దునే ఏం పనిలేదా అని అంటారు ఆవిడ. నాహిదో ఇలా అంటుంది, గుడ్ మార్నింగ్ కోచ్, నేను ఈ స్కూల్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి నా తెప్పులు పడ్డాను. ఎన్ని ప్లాన్లు వేసినా అన్నీ ఫ్లాప్ అయిపోయాయి. సో మీరు నన్ను టెస్ట్ చేసి సెలెక్ట్ చేయండి అని అంటుంది. అప్పుడు కోచ్ యాంగ్ అంటారు, నాకు ఇష్టం లేదని చెప్పనా, వదిలేయ్ అని అంటారు. అప్పుడు నాహిదో అంటుంది, అందుకే కోచ్ నేను నా కత్తి కూడా తెచ్చుకున్నాను. నా ఫెన్సింగ్ స్కిల్స్ అన్నీ మీకు చెప్తాను. దయచేసి నాకు టెస్ట్ ఇవ్వండి. నేను గెలవకపోతే అప్పుడు అడగండి అని అంటుంది నాహిదో. అవునా అని చెప్పి ఒక యాపిల్ని విసురుతారు. అది గాల్లో ఉన్నప్పుడే నాహిదో కసక్కని పొడిచేస్తుంది. అంటే తన కత్తితో పట్టేసుకుంటుంది అనమాట. అది చూసి నాహిదోనే షాక్ అయిపోతుంది. ఆ కోచ్ యంగ్ ఏమో చాలా సింపుల్గా, ఫస్ట్ టెస్ట్ పాస్ అయ్యావు, లోపలికి రా అని అంటారు. అయ్యి బాబోయ్ నేను సెలెక్ట్ అయిపోయాను అనుకుని ఆనందంగా వెళ్తుంది నాహిదో. లోపలికి రాగానే కోచ్ ఇలా అడుగుతారు, నీ దగ్గర డబ్బులున్నాయా అని. అప్పుడు నాహిదో అంటుంది, ఏంటి మీరు ఇంకా లంచాలు తీసుకుంటున్నారా అని. అప్పుడు కోచ్ అంటారు, అలాంటిదేం కాదు కానీ నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా చెప్పు అంటే, నా దగ్గర కొంచెం ఉన్నాయి అని చెప్పి తీస్తుంది. సరే అయితే ఇప్పుడు సెకండ్ టెస్ట్ పెడతాను. నీ దగ్గర ఉన్న 300 రూపీస్ ఇవ్వు. ఇవి నా దగ్గర ఉన్న 300 రూపీస్. ఇప్పుడు ఈ 300 కలుపుతాను. ఇందులోంచి ఇవి నేను బాగా షేక్ చేసి ఒకటి బయట పెడతాను. నా చేతిలో ఆడ్ కాయిన్స్ ఉన్నాయా లేక ఈవెన్ కాయిన్స్ ఉన్నాయా అన్నది నువ్వు చెప్పాలి అని అంటారు. అప్పుడు నాహిదో ఉంటుంది, ఓ ఈ గేమా, సింపుల్గా అయిపోద్ది, నేను ఈజీగా ఆడేస్తా అని చెప్తుంది. ఆవిడ కాయిన్స్ని బాగా గొలకరించి, ఇప్పుడు చెప్పు ఆడా ఈవెనా అని అడుగుతారు. అప్పుడు నాహిదో అంటుంది, ఆడ్ అని చెప్తుంది. అయితే ఓడిపోతుంది. నా దగ్గర ఇంకా 300 ఉన్నాయి కదా, మళ్ళీ ఒకసారి ఆడదాం అని అంటుంది నాహిదో. పోన్లే నీ ఇష్టం అని చెప్పి మళ్ళీ ఇంకో 300 కాయిన్స్ పెట్టి ఆడతారు. మళ్ళీ ఆ కోచ్ బాగా గొలకరిస్తారు. ఇప్పుడు చెప్పు ఆడా ఈవెనా అని అడుగుతారు. అయితే నాహిదో ఆడ్ అని అంటుంది. తీరా చూస్తే అక్కడ ఈవెన్ ఉంటాయి. నువ్వు మళ్ళీ ఓడిపోయావు, ఇంకా నువ్వు ఇందులో పనికిరావు, పో అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంది. అప్పుడు నాహిదో తన దగ్గర ఉన్న స్టిక్కర్స్, షూస్, తన దగ్గర ఏవేవైతే ఇంపార్టెంట్ వాల్యుబుల్ అని అనుకుంటుందో అవన్నీ తీసి, నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవే డబ్బుల కింద తీసుకొని ఆడండి ప్లీజ్ 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 అని బతిమలాడుతుంది. పోన్లే నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ అని చెప్పి ఆవిడ ఆడుతుంది. బాగా గొలకరించండి, బాగా గొలకరించండి అని చెప్పి చాలాసేపు షేక్ చేస్తుంది ఆవిడ. లాస్ట్కి అడుగుతారు ఆడా ఈవెనా అని. బాగా ఆలోచించి నాహిదో ఈవెన్ అని చెప్తుంది. చూద్దాం ఆన్సర్ ఏంటో అని చెప్పి ఒక్కొక్క వేను ఓపెన్ చేస్తుంది ఆవిడ. ఏంటి అని చూస్తే అది లాస్ట్కి ఆడ్ అవుతుంది. నాహిదో ఏడుపు మొదలు పెడుతుంది. అయినా ఇదంతా తొండి, అసలు ఫెన్సింగ్కి దీనికి సంబంధమే లేదు, మీరు ఎందుకు ఈ గేమ్ పెడుతున్నారు అని ఏడుచుకుంటూ ఉంటుంది. అప్పుడు కోచ్ యాంగ్ అంటారు, ఎవరు చెప్పారు లేదని, ఫెన్సింగ్ స్కిల్స్కి ఒక్కటే కాదు లక్ కూడా ఉండాలి, నీకు అది 1% కూడా లేదు. అందరి స్కిల్స్ ఒకే బేస్ మీద ఉంటాయి, కానీ ఎవడికి లక్ ఉంటే ఆడ విన్ అవుతాడు నేషనల్ మెడల్. నీకు అది లేదు కాబట్టి ఇంకా నీకు కష్టమే, ఇంకా ఫెన్సింగ్ని మర్చిపో. కానీ స్టూడెంట్గా నీకు లక్ లేదు, కానీ కోచ్గా నాకు చాలా లక్ ఉంది, సో నువ్వు జాయిన్ అయిపోవచ్చు. సో నువ్వు సెకండ్ టెస్ట్ పాస్ అయిపోయినట్టే, ఇంకా వెళ్ళి రేపటి నుండి టేయాంగ్ స్కూల్కి వచ్చాయి అని అంటుంది. అప్పుడు నాహిదో అంటుంది, నిజంగానా నేను రావచ్చా, మీరు నన్ను తీసుకున్నట్టేనా అని. ఖచ్చితంగా వెళ్ళు అని అంటుంది. నాహిదో నమ్మలేకపోతుంది, మీరు నిజంగా అంటున్నారు కదా, ఆట పట్టించట్లేదు కదా అని. అప్పుడు ఆ కోచ్ అంటారు, నిజంగానే, కానీ బెట్టే కాబట్టి నువ్వు ఆ షూస్ అవన్నీ ఇక్కడే వదిలేయాలమ్మా అని అంటుంది. ఖచ్చితంగా చాలా థ్యాంక్స్ అనుకుంటూ వెళ్ళిపోతుంది.
కోచ్ యాంగ్ నాహిదో వెళ్ళిపోయిన తర్వాత ఇలా అనుకుంటారు, ఈ పిల్ల వాళ్ళ అమ్మ ఇంకా మాట్లాడుకుంటున్నట్లేరు, పోన్లే మంచి షూస్ దొరికాయి మనకి అని అనుకుంటారు. నాహిదో వాళ్ళమ్మ కోచ్ యాంగ్ని కలవడానికి ముందు రోజే వస్తారు. నాహిదో వాళ్ళమ్మ ఇలా అంటుంది, నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది అని. అప్పుడు కోచ్ యాంగ్ అంటుంది, నేను అస్సలు అనుకోలేదు నిన్ను ఒక పేరెంట్లా కలుస్తాను, నువ్వు ఇంత ఆనందంగా ఫీల్ అవుతావని. అప్పుడు నాహిదో వాళ్ళ అమ్మ ఇలా అంటుంది, నేను నా కూతురు కోసం వచ్చాను అని. అప్పుడు కోచ్ యాంగ్ మధ్యలోనే చెప్పేస్తారు, నాకు తెలుసు అని. నీకెలా తెలుసు, నీకు అసలు నా కూతురు ఎలా తెలుసు అని అంటే అప్పుడు కోచ్ యాంగ్ అంటారు, మీ ఆయన చనిపోయినప్పుడు నేను చూడడానికి వచ్చాను, అప్పుడు చూశాను తన్ని చిన్న పిల్లగా. ఇప్పటికీ కొన్ని పోలికలు ఉన్నాయనుకో. అసలు విషయం ఏంటంటే మీ ఆయన చనిపోయిన రోజు నువ్వే లేవు అక్కడ, ఏంటో అని అంటారు కోచ్ యాంగ్. అంటే ఆ రోజు అని అంటారు నాహిదో వాళ్ళమ్మ. అప్పుడు కోచ్ యాంగ్ అంటారు, ఇవన్నీ వదిలేలే, అయినా నువ్వు నాకు చేసిన దానికి ఎన్నన్నా ఏం చేసినా ఇప్పుడేం మారదు కదా, నువ్వు నాకు సారీ చెప్పాలి, కానీ నువ్వు ఎప్పటికీ చెప్పు, కానీ నేను చాలా పనులు చేసి పెట్టాలి, నీకు చాలా ఫేవర్స్ చేసి పెట్టాలి అని అంటారు కోచ్ యాంగ్. అప్పుడు నాహిదో వాళ్ళ అమ్మ అంటుంది, నువ్వు కొంచెం నన్ను అర్థం చేసుకోవచ్చు కదా అని. తర్వాత నాహిదో వాళ్ళు స్ట్రీట్ వైపు వెళ్తూ ఉంటే నాహిదోని చూస్తుంది. నాహిదో డ్యాన్స్లు వేసుకుంటూ ఆనందంగా వెళ్తూ ఉంటుంది. తనని అలా డ్యాన్సులు వేయడం చూసి నాహిదో వాళ్ళమ్మ తనని పిలుస్తుంది, రా మనం బయటకు వెళ్ళాలి అని. అప్పుడు నాహిదో రూడ్గా చెప్తుంది, మీరు ఎలాగో నాకు ఏ హెల్ప్ చేయాలనుకోలేదు, అలాంటప్పుడు నేను ఎందుకు మీ మాట వినాలి అని చెప్పి తిరిగి వెళ్ళిపోతుంది. అప్పుడు నాహిదో వాళ్ళమ్మ అంటుంది, అయితే నీకు టేయాంగ్ స్కూల్కి యూనిఫామ్ అవసరం లేదనమాట, ఈ యూనిఫామ్తో వెళ్ళినా ఓకే అనమాట, సరే అయితే నేను వెళ్ళిపోతా అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతారు. నాహిదో అప్పుడు విని, ఏంటి మీరు నాకు యూనిఫామ్ తీసుకుంటున్నారా, ఆగండి నేను వస్తా అని ఆ కార్ వెనుక పరిగెడుతుంది. నెక్స్ట్ డే నాహిదో చాలా ఫ్రెష్ మైండ్తో చాలా హ్యాపీగా స్కూల్కి వెళ్తుంది. నాహిదో మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఈరోజు నేను కోయిరూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా, తన వరల్డ్లోకి వెళ్ళబోతున్నా, చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని అనుకుంటుంది. అప్పుడే బేకిజిన్ న్యూస్ పేపర్ కూడా వేస్తాడు. ఆ న్యూస్ పేపర్ని టక్కున అందుకొని బేకిజిన్ అనుకుంటూ అరుస్తూ ఉంటుంది. తీరా బాల్కనీ దగ్గరికి వెళ్ళి చూస్తుంది, బేకిజిన్ అక్కడ ఉండడు. కానీ తన స్టోరీ తను చెప్పేస్తుంది, మా మమ్మీ ఒప్పుకున్నారు, నేను ఈరోజు టేయాంగ్ స్కూల్కి వెళ్ళబోతున్నాను, నేను ఇంకా ఫెన్సింగ్ ఆపాల్సిన అవసరమే లేదు, నన్ను IMF కూడా ఆపలేదు అని అంటుంది. తర్వాత ఆ ఖాళీ రోడ్డుని చూసి, బేకిజిన్ నువ్వు ఉన్నావా లేదా ఆడుకుంటున్నావా నాతోని, పర్లేదులే నువ్వు ఇలా తప్పు చేసినా పర్లేదు, ఈరోజు నేను మంచి మూడ్లో ఉన్నాను కాబట్టి ఎవరినైనా క్షమించేస్తా అని అంటుంది. నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను అని గట్టిగా అరుస్తుంది. ఇదంతా దూరంగా ఆ స్ట్రీట్ కాకుండా ఆ పక్కనే ఉంటూ బేకిజిన్ వింటూ ఉంటాడు, కానీ ఏం రెస్పాండ్ అవ్వడు. తర్వాత పోన్లే సాధించింది పిల్ల, కంగ్రాచులేషన్స్ అని తనలో తను అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. టేయాంగ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత నాహిదో అలాగే కోయూరిమ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వగలరా? మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.